తర్వాత సాతాను వచ్చి కాస్త గిల్లగానే, ఏంది నీకు ఈ కర్మ, ఏంది నీకు ఈ బాధ, ఎందుకు నీకు ఈ దరిద్రం, శుభ్రంగా నీకంటూ ఒక జీవితం, నీకంటూ ఒక లైఫ్ హాయిగా నువ్వు జీవించవచ్చు, సంపాదన ఆర్థికంగా 4 రూపాయలు వెనకేసుకోవటం, ఏంది పొద్దుగుకులు సేవ సేవ అని ఖాళీ దొరికితే ఇంకా 4 రూపాయలు సంపాదించుకోవటానికి ఏదో ఆలోచన చేయాలి. కానీ పొద్దుస్తమానం దేవుడు సేవ అంటే ఎట్లా నడుస్తుంది అని సైతాను గిల్లుతాడు ఎవరో ఒకళ్ళ ద్వారా. ఆ గిల్లినప్పుడు అంతకుముందు మనుషులు ప్రేరేపిస్తే వచ్చారు కదా సేవకి, ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులు ప్రేరేపిస్తే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారనమాట. వీళ్ళని చంచలులు అంటారు. వీళ్ళని ఏమంటారంటే చంచల బుద్ధి కలిగిన వారు, స్థిరులు కాదు వీళ్ళు. గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తారు, గొప్ప గొప్ప శపథాలు చేస్తారు, గొప్ప గొప్ప వాగ్దానాలు ఇస్తారు. కానీ ఆ ఇచ్చినటువంటి శపథాల్లో, వాగ్దానాల్లో, తీర్మానాల్లో వాళ్ళు నిలబడరు. ఎందుకంటే వాళ్ళు ఆ శపథాలు చేసింది, ఆ తీర్మానాలు చేసింది మనుషుల ప్రేరణను బట్టి. ప్రైజ్ ద లార్డ్. ఎవరి ప్రేరణను బట్టి? లేదా వాళ్ళని వీళ్ళని చూసి ఆవేశం పొంగి వచ్చిన వాళ్ళు. 3 రకాల వాళ్ళని చెప్పాను. ఒక రకం, ఇందాక 3 రకాలు చెప్పానండి. పరిచర్యకు వచ్చేవాళ్ళు, ఏమో మర్చిపోయాం కదా. ఏం చెప్పాను చెప్పండి. పాయే కొన్ని ఏళ్ళకి ఏమైనా గుర్తుందా? అది అయిపోయింది. అది 3 ఫస్ట్ చెప్పింది. పరిచర్యకు వచ్చేవాళ్ళు 3 విభాగాలు చెప్పాను నేను. యథార్థంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుని ద్వారా తమ మనసు రేపబడి, తమ హృదయము ప్రేరణ పొంది, తమంతట తాముగా దేవుణ్ణి ప్రేమించి, అన్న సేవ చేస్తున్నప్పుడు నా వంతు నేను కూడా అన్నకి సహకారిగా ఉండాలి, నా వంతు నేను కూడా చేయాలి, అప్పుడు అన్న ఇంకొంచెం చేస్తాడనే ఆశ కలిగి సేవకొచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం. పూర్తిగా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించి, సేవ విలువ తెలుసుకొని, దైవజనుల యొక్క ప్రయాసను గుర్తించి, వారి విలువ కూడా తెలుసుకొని వచ్చి అంకితమై సేవ చేసేవాళ్ళు కొంతమంది పాపం పరిచర్యకు వచ్చి కూడా డబ్బును ప్రేమించి వెనక్కి జారేవాళ్ళు 3వ తరగతి వాళ్ళు. పాపమును ప్రేమించి వెనక్కి జారేవాళ్ళు, డబ్బును ప్రేమించి వెనక్కి జారేవాళ్ళు. వాళ్ళ టైం అంతా కూడా మనీ సంపాదన కోసం వాళ్ళు ఆలోచిస్తారు. శక్తిని నేను దేవుని సేవలో వాడకూడదు, నా శక్తినంతా కూడా, నా టాలెంట్ అంతా కూడా, నా పరిచర్యకి వినియోగించేటువంటి ఆ టైము, ఆ టాలెంట్ మొత్తం కూడా నేను లోకంలో పెడితే 4 రూపాయలు వస్తాయి నాకు. నేను దేవుడు అని దేవుని దగ్గర కూర్చుంటేట అని రూపాయి కోసం దేవుని సేవను పక్కకు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇది 2వ వాళ్ళు అని చెప్పాను నేను. మొదటోళ్ళేమో పూర్తిగా దేవుణ్ణి ప్రేమించి, రూపాయి కంటే కూడా దేవుణ్ణి ప్రేమించి, దేవుని సేవను ప్రేమించి, సేవకుల విలువను గుర్తించి, వారికి సహకారులుగా ఉండి పని ఇంకొంచెం ముందుకెళ్ళడానికి నా వంతు నేను కోఆపరేట్ చేస్తాను అనుకోని వచ్చేవాళ్ళు ఒకటి. కొంతమంది ఎందుకు వెనక్కి పోతారు? వెనక్కి పోవడానికి 2 కారణాలు, మొత్తం 3 విషయాలు చెప్పాను. వెనక్కి పోవడానికి 2 కారణాలు. ఒకటేంటంటే డబ్బును ప్రేమించి వెనక్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే, పాపాన్ని ప్రేమించి వెనక్కి వెళ్ళేవాళ్ళు, భ్రష్టులు అయ్యేవాళ్ళు 2వ తరగతి వాళ్ళు చెప్తున్నాను. ఎందుకు పాపాన్ని ప్రేమించి అంటే, దేవుని పనికే వస్తారు, దేవుని పరిచర్యలోనే ఉంటారు, వీళ్ళని చూసి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎలా తయారవుతారంటే, వీళ్ళకి సరైన వాళ్ళు తగలనంత వరకు వీళ్ళు భక్తిలో, ఆత్మీయతలో ఉన్నట్టు కనపడతారు. సరైన శోధకులు వీళ్ళకి తగిలారనుకో, వీళ్ళు జంప్ అయిపోతారు. అంటే ఈ స్థిరము లేని జీవితాలు, దేమా ఇహలోకమును స్నేహించినను విడిచిపోయినన్న దేమాలు అన్నమాట వీళ్ళు. అయితే దేమా తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా పరిచర్యను విసర్జించి డబ్బునో పాపాన్నో ఒక పూట కూటినో ఆశించి దేవుని పనిని వదిలిపెట్టినటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే, దేమా తిరిగి తప్పు దిద్దుకొని మళ్ళా దేవుని పనిలోనికి వచ్చినట్టు
తిరిగి దేవుని సేవలోనికి పరిగెత్తండి. తప్పుదిద్దుకోండి, జాగ్రత్త పడండి, మారు మనసు పొందండి, పాపాన్ని విసర్జించండి. అల్పకాల పాప భోగమును ప్రేమించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట మోషే. దైవ సేవ కావాలన్న దొరకదు, రావాలన్న నీకు రాదు. నీ గుండెల్లో ఏ కోశానైనా దేవుని పట్ల ప్రేమ ఉంటే, అలాగ కొంతమంది దిద్దుకొని మళ్ళా దేవునికి కనెక్ట్ అయ్యారు, వారిని కూడా నేను ఎరుగుదును. తెలిసి తెలియక దుష్ట ప్రేరణకు లోనై భ్రష్టత్వంలోనికి వెళ్ళినా మళ్ళా తెరవబడిన కన్నులు గలవారై పరిగెత్తుకుంటూ, అమ్మో నాకు దేవుడే కావాలి, నాకు ఈ చెత్త వద్దు, ఈ లోకమంతా పెంట నాకు వద్దిది అని తిరిగి దేవుని పాదాల దగ్గరికి పరిగెత్తి దేవుని 2 పాదములు అలాగా పెనవేసుకున్న బిడ్డల్ని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ ఎందుకు సమకూర్చి ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే, ఇది అవసరం. సేవ చేస్తా 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 కొద్ది రోజులు గడిచేసరికి ఒక రకమైన ఉదాసీనత వచ్చింది, రొటీన్ ఫీల్ వచ్చింది. కానీ ఎన్నడూ కూడా ఆ ఫీలింగ్ రానియొద్దు. నువ్వు ఒక స్థానంలో ఉండి, నువ్వు ట్రాఫిక్లో ఉన్నావో, లేకపోతే బాత్రూమ్ దగ్గర ఉన్నావో, భోజనం దగ్గర ఉన్నావో, వడ్డిచ్చే దగ్గర ఉన్నావో, లేకపోతే ఇంకొక పనిలో నువ్వు ఉన్నావో, నువ్వు ఎక్కడ ఏ పనిలో ఉండి దేవుని పని సమర్థవంతంగా నెరవేరుస్తున్నావో అది నెరవేర్చడానికి ఆ కృప నీకు ఇచ్చింది నా దేవుడు, ఆ శక్తి నీకు ఇచ్చింది నా దేవుడు, ఆ ఆత్మను నీకు ఇచ్చింది నా దేవుడు. నీలో ఉన్నటువంటి ఆసక్తిని చూసి తన పనికి నిన్ను నమ్మకమైన వానిగా, నమ్మకమైన దానిగా ఎంచి ప్రభు వల్ల పాత్ర అందించే దగ్గర నుండి ఆ పాత్రల కడిగి శుభ్రం చేసేదాకా, పరిశుద్ధులు తినే ఆహారం వడ్డించే దగ్గర నుండి వారి ప్లేట్స్ కడిగేదాకా, ఏ పనిని నీకు దేవుడు నియమించాడో ఆ పని చేయడానికి నీకు సామర్థ్యాన్ని, అభిషేకాన్ని, జ్ఞానాన్ని, ఆ స్థిరత్వాన్ని కూడా దేవుడే ఆయన కృపతో అనుగ్రహించాడు. ఎందుకంటే నీ హృదయము దేవుని ప్రేమిస్తుంది. నీ హృదయము దైవ సేవ కొరకు రేపబడింది. దేవుడు తన హస్తాన్ని చాపి నీకు కృపనిచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇది వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. ఇలాగున నీవు దేవుని పని చేయుట ద్వారా కొన్ని విధములైన ప్రయోజనాలు భూమి మీద పొందుతావు, భవిష్యత్తులో కూడా పొందుతావు. ప్రతిఫలం ఏం లేకుండా లేదు. అయినా నువ్వు దాన్ని లక్ష్యపెట్టి పని చేయటల్లా, నాకేదో వచ్చింది, నాకేదో దొరికిద్ది, నాకేదో ఇస్తాడనేది కాదు. ఆత్మలు నశించిపోతున్నాయి. ఆత్మల రక్షణ కోసం ఒకడు కష్టపడుతున్నాడు యథార్థంగా, వానికి నా వంతు నేను చేయూతనివ్వాలి, నా వంతు సహకారం నేను అందించాలి. అందిస్తే ఇంకా ఎక్కువ మంది ఆత్మలు రక్షింపబడే అవకాశం ఉంది, ఎక్కువ మంది జీవితాలు కట్టబడే అవకాశం ఉంది. ఎందుకంటే అతడు దేవుడు ఎంచుకున్న పాత్ర అని మొదట నీవు గుర్తించావు. జరుగుతున్న పనేంటో, పరిచర్య ఏం జరుగుతుందో, ఎంతమంది రక్షించబడుతున్నారో నువ్వు గుర్తించావు. సంవత్సరం మొత్తం పరిచర్య చేసి సంవత్సరాంతములో 10 మంది బాప్తిస్మం పొందితే పాస్టర్ గారు పలావ్ వండిస్తాడు. దేవునికి స్తోత్రం. సంవత్సరం అంతా పనిచేసి, సంవత్సరం అంతా పరిచర్య చేసి సంవత్సరాంతమున 10 మంది బాప్తిస్మం పొందితే పాస్టర్ గారు భారీ ఫంక్షన్ చేస్తాడు. ఎందుకంటే 10 మంది ఆత్మలు దేవుని రాజ్యమునకు చేర్చబడ్డారు, నరకాగ్ని నుండి కాపాడబడ్డారు, నిత్య జీవమునకు వారసులయ్యారు. అంత సంతోషిస్తే దాదాపు 4400 మంది కంటే ఎక్కువ మంది రక్షణలోనికి వచ్చినప్పుడు మరి మనమెంత పండగ చేయాలి? పది మంది అంటే అవతల పలావ్ అయితే 1000 అంటే మనకు అసలు లెక్కలోదే కాదు. అది 1000